హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, రీసెంట్గా షీ నీడ్స్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను కదండి. సో అక్కడ నేను ఏమేమి తీసేసుకున్నానో మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. షీ నీడ్స్ షాపింగ్ మాల్ ఏస్రా నగర్లో కొత్తగా బ్రాంచ్ అయితే ఓపెనింగ్ అయిందండి. సో నేను కూడా వెళ్ళి అక్కడ కొన్ని తీసుకున్నాను. అలాగే 2 శారీస్ 2 డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. అయితే 2 శారీస్ అలాగే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. అవి కూడా డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు అవి నేను ఏమేమి తీసుకున్నానో వాటి క్వాలిటీ ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. షీ నీడ్స్ నుంచి అయితే నేను 2 డైలీ వేర్ డ్రెస్సెస్ అలాగే 2 శారీస్ అయితే తీసుకున్నానండి. ఈ 2 శారీస్ కూడా పర్పుల్ కలర్లోనే తీసుకుని నాకు ఫేవరెట్ కలర్ అయితే అయిపోయింది పర్పుల్ అయితే ఇప్పుడు. సో ఈ మధ్య పర్పుల్ వచ్చేసి ట్రెండింగ్ అవుతుంది కదా. సో నేను కూడా 2 శారీస్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి బార్డర్ టైపు, ఇంకొకటి డైలీ వేర్ శారీ లాగా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏమేమి తీసేసుకున్నాను లేట్ చేయకుండా చూపించేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఇలాంటి డైలీ వేర్ తీసుకున్నానండి. యాక్చువల్గా నేను అలియా కట్ డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళానండి. అక్కడ అలియా కట్లో డైలీ వేర్ అయితే లేవు, అన్నీ వచ్చేసి మనకు పార్టీ వేర్ టైపే ఉన్నాయి. సో ఇలాంటి మల్టీ కలర్లో తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టాప్. సో ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది, దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇదొకటి ఒక పేరు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైన్లో లీవ్స్ వచ్చేసి అన్నీ బ్లూ, పింక్, స్కై బ్లూ, లైట్ గ్రీన్ ఇలా వచ్చేసాయి. సో లైట్గా కొంచెం అలియా కట్ లాగా వచ్చింది. కాకపోతే ఈ డ్రెస్ ఫిట్టింగ్ అయితే నాకు అస్సలు సరిపోలేదండి. కట్స్ అనేటివి మనకు చాలా కింద ఇచ్చారు. సో ఇక్కడ నాకు టైట్ అనిపిస్తుంది. ఎక్సెల్ తీసుకున్నా కూడా నాకు ఇక్కడ మాత్రమే టైట్గా అనిపిస్తుంది. కట్స్ అనేది మనకు కొంచెం పైకి రావాలి కట్స్, కాకపోతే ఇది కట్స్ కింద ఉన్నాయి. సో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేదు. స్టిచ్చింగ్ అసలు డైలీ వేసుకోవడానికి కూడా బాగలేదు. సో ఆల్రెడీ ఇది ఒకసారి వేసుకొని వాష్ చేశాను. క్లాత్ కూడా అంత క్వాలిటీగా లేదు. ఓకే, డైలీ వేర్ అయితే వేసేసుకోవచ్చు అండి. బయటకు వెళ్ళేదానికి కూడా బాగలేదు క్లాత్ అయితే. ఈ డ్రెస్ వచ్చేసి 780 రూపీస్. అలాగే ఈ డ్రెస్ వచ్చేసి 880 రూపీస్, జస్ట్ 10 రూపీస్ ఎక్స్ట్రా. ఇది కూడా సేమ్ టాప్, అలాగే బాటమ్, అలాగే దుపట్టా కొంచెం బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇది కూడా అంతే అండి. ఇక్కడ వర్క్ ఇలా వచ్చింది కదా, ఇది అసలు ఎలా ఫోల్డింగ్ అవుతుందో అసలు క్లాత్ అనేది నాకు బాగా నచ్చలేదండి అసలు. ఇది ఫిట్టింగ్ వేసుకున్న తర్వాత అంతా బాగా సెట్ అయింది. కాకపోతే క్లాత్ అనేది చాలా అసలు ప్యూర్ కాటన్ ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే అంత కంఫర్ట్ అనిపించట్లేదు. వాష్ చేసిన తర్వాత క్లాత్ అసలు పైకి అట్లా వచ్చేసింది. క్వాలిటీ అయితే నాకు అసలు నచ్చలేదు. 880 రూపీస్ ఓకే, డైలీ ఇంటి దగ్గర వేసుకోవడానికి అయితే సరిపోతుంది. అలాగే దీనికి సేమ్ టాప్ కలర్లోనే దుపట్టా వచ్చింది. దీనికి లైట్గా ఇలా లేస్ అనేది వచ్చింది. బాటమ్ కూడా పలాజో టైప్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చేసిందండి. ఇది వచ్చేసి స్పన్ క్లాత్ ఉంది. సో ఇది వచ్చేసి టోటల్ 880 రూపీస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలరు, చాలా బాగుంది కలర్ కాంబినేషను. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా క్రేప్లో వచ్చేసింది. చాలా బాగుంది నాకు ఇది శారీ అయితే. ఫ్లోరల్ టైపు మొత్తం శారీ. ఈ బార్డర్ అనేది మనకు శారీ అంతా ఫ్లోరల్ వస్తుంది. ఇలా బార్డర్ వచ్చేస్తే చాలా బాగుంది. అలాగే దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా లైట్ కలర్ వచ్చేసింది. సేమ్ శారీలో వచ్చిన బార్డరే వచ్చేసింది ఇలా. ఇంకా బయట కొంగు వచ్చేసి ఇంత కొంచెమే వచ్చింది. సేమ్ బార్డర్ మనకు పైన కింద వచ్చింది శారీకి. సో బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది, స్మాల్ బార్డరు. సో శారీ అంతా ఫ్లోరల్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయినే స్టిచ్చింగ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్.
లైట్ పర్పుల్ కలర్ అనేది నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగుంది. ఇక్కడ సిల్వర్ లైన్ వచ్చింది. ఇవి వచ్చేసి ప్రింట్ కాదండి, జెరీలోనే అలాగే వచ్చేసింది సిల్వర్ కలరు. ఇక్కడ క్రేప్ బార్డర్ వచ్చేసింది, చాలా బాగుంది. ఫుల్ షైనింగ్ కూడా ఉంది ఇక్కడ. ఈ శారీ వచ్చేసి 770 రూపీస్ ఫ్రెండ్స్. సో వర్త్ అనిపించింది. శారీ అయితే చాలా బాగుంది. వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు ఇది చూపిస్తాను. సో నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ శారీ, అది లైట్ పర్పుల్. ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ తీసుకున్నాను. ఇలా బార్డర్ వచ్చేసింది. ఈ శారీ వచ్చేసి 2000 రూపీస్. సో మనకి ఏ డిస్కౌంట్ లేదండి, ఎంఆర్పి రేటే ఇచ్చేసారు. ఇది వచ్చేసి 2000 రూపీస్. చాలా బాగుంది శారీ అయితే. మనకు పళ్ళు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ శారీలో పేపర్ ఉండడం వల్ల చాలా సౌండ్ వస్తుంది. సో అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. శారీ మొత్తం మనకి ఇలా హార్జాంటల్ లైన్స్లోనే వచ్చాయండి, అన్నీ జెరీతో వచ్చాయి. బార్డర్ కూడా బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసింది. మొత్తం బార్డర్ కూడా ఫ్లోరల్ వచ్చింది. అలాగే పైట కొంగు కూడా ఫుల్ గ్రాండ్గా ఇచ్చారు. ఫ్లోరల్లో ఉంది కొంగు కూడా. అలాగే ఆ కొంగుకు టాసిల్స్ అయితే వచ్చాయి, అవి కూడా కొంచెం బ్రాడ్గా బాగున్నాయి. సో ఇందులో బ్లౌజ్ అయితే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు, ఎల్లో. యాక్చువల్గా నేను కూడా పర్పుల్కి ఎల్లోనే అని ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇందులో కూడా ఎల్లో కలర్ బ్లౌజే ఉంది. ఓకే, ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ను మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. ఈ పర్పుల్ శారీకి ఎల్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్లో కూడా మనకు అవి ప్రింట్ కాదండి, జెరీ బుటాసే వచ్చాయి, బాగున్నాయి, ఫ్లవర్స్ లాగా వచ్చాయి. సో శారీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. పైన స్మాల్ బార్డరు, కింద బిగ్ సైజ్ బార్డరు, చాలా బాగుంది. కలర్ కూడా చాలా బ్రైట్ ఉంది. ఇందులో కలరు రెడ్, గ్రీను, ఆరెంజ్ ఇలా ఉన్నాయండి. ఓకే, పర్పుల్ కలర్ బాగుంటుంది కదా అని నేనైతే తీసుకున్నాను. ఇక్కడ కొంగు చాలా బాగా గ్రాండ్గా ఇచ్చారండి, ఫ్లోరల్లో ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పర్పుల్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. సో ఈసారి 2 పర్పుల్ తీసేసుకున్నాను. చూడాలి ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ శారీ కట్టుకుంటాను, చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇవేనండి ఈ 2 శారీస్ అండ్ 2 డ్రెస్సెస్ నేను షీనేట్స్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఫ్రెండ్స్ మీకు నేను తీసుకున్న ఈ డ్రెస్సెస్, శారీస్ నచ్చాయో? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.